ఒరేయ్, పులికి దెబ్బ తగిలిందని మాంసం తింటం మానేస్తుందా? అలాగే దొంగోడు మనసు మారిందని నిజాయితీగా బతుకుతాడా? మీరు మారర్రా, నాకు తెలుసు. కన్న కొడుకులేడు, కట్టుకున్న వాళ్ళేడు. ఇంత డబ్బు కూడబెట్టుకుని ఏం చేసుకుంటావు? పచ్చని సంసారంలో నిప్పులు పోయడం ఎంతవరకు సబబు? ఆ కరుణమ్మే చందు అమ్మ తాతయ్య. తొందరగా రండి అంటే ఫోన్ చూస్తున్నారు. అంటే ఇంకా లేట్ అవుతుందా ఏంటి? ఇదేంటి మనిషి వస్తూ ఫోన్ చేస్తున్నారు? సారీ చందు, లేట్ అయింది, బయలుదేరదామా? అదేంటండి మీ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది? నా ఫోన్ ఇదిగోండి, మీ నంబరే. నా ఫోన్ లేదేంటి? నా ఫోన్ ఇంట్లో మర్చిపోయాను చందు. మరి ఈ ఫోన్ ఎవరు చేస్తున్నట్టు? నువ్వు కాల్ చేసావా నాకు? అవును. అందులో నీ పేరు చందు అని ఫీడ్ చేసుకున్నాను. ఆ పేరు చూసి అమృత తిరిగి కాల్ చేస్తుంటుంది. అయ్యో, అలా ఎందుకు ఫీడ్ చేశారండి? ఇప్పుడు చూడండి ఏమైందో. అసలు మీరు అన్ని ఇలాంటి పనులు చేస్తారు. నన్ను అమృతకి పట్టించే వరకు మీరు నిద్రపోయేలా లేరు. అది కాదు చందు. ఏది కాదండి, అసలే అమృత టెన్షన్ లో ఉంది. ఇప్పుడు అటు అమృతకి ఇటు నాకు తలనొప్పి తెచ్చిపెట్టారు. ఛా! ఇదిగో స్టవ్ అంతా అండి ఫోన్ చేస్తుంది. హలో ఆంటీ, మేము బయలుదేరుతున్నాం. అలాగే వచ్చేస్తున్నాం. పద. ఏంటి వెళ్ళేది? ఇప్పుడు ఏం కొబ్బలు మునుగుతాయో ఏంటో, అన్ని ఇలాంటి పనులు చేస్తారండి. పద చందు. పదండి. చిన్న రే చిన్న, ఏంట్రా? ఏమైందిరా నీకు? అసలు ఈ లోకంలో ఉన్నావా? రే, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు, గాల్లో ఏదేదో రాసుకుంటున్నావు. అసలు ఏమైందిరా నీకు? అది కాదురా, రేపు నా చెల్లెలు అనుకి నిశ్చితార్థం కదా. అక్కడికి వెళ్ళి ఏమేం చేయాలా అని ఆలోచిస్తున్నాను. రేపండు నేను 4 రోజులు ముందుగానే అక్కడికి వెళ్తాను. నిశ్చితార్థం అయ్యేంత వరకు నేను అక్కడే ఉండి అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటాను. అప్పుడు గ్యారేజ్ మొత్తం నువ్వే చూసుకోవాలి. ఎందుకు నవ్వుతున్నావు? లేకపోతే ఏంట్రా నువ్వు అనేది? నువ్వు వెళ్ళి అక్కడ అన్ని పనులు చూసుకుంటావా? 4 రోజులు ముందుగా వెళ్తావా? నువ్వు వెళ్తే మాత్రం అక్కడ నేను రాణించేదెవర్రా? పోరా, నీకు అంతా ఎటకారంగా ఉంది. అది కాదురా చిన్న, నువ్వు మీ చెల్లెల మీదున్న ప్రేమతో అలా మాట్లాడుతున్నావు, కానీ నేను అక్కడికి ఎవరు రాణిస్తారు? నువ్వు ఎలా వెళ్తావు అక్కడికి? ఎందుకు వెళ్ళకూడదు?
అన్నయ్యలా వెళ్ళలేకపోయినా ఆ ఇంట్లో జరిగే ఫంక్షన్ కి ఓ 10 మందిలా వెళ్ళొచ్చు కదరా. ఇంట్లో ఫంక్షన్ తర్వాత చాలా పనులుంటాయి, అవన్నీ దగ్గరుండి చూసుకోవడానికి మనుషులు కావాలి. ఏదోలా అమ్మకి చెప్పి నాన్నకి రికమెండ్ చేయించి ఆ పనులు చూడటానికైనా వెళ్తాను. చూసే వాళ్ళకి పనులు చేయడానికి వచ్చినట్లుంటుంది, నా చెల్లెలి నిశ్చితార్థం కళ్ళారా చూసినట్లు ఉంటుంది. ఎలా ఉంది నా ప్లాన్? అంటే నీ ఇంటికి నువ్వు కూలీలాగా వెళ్తావురా? పర్వాలేదు లేరా, తప్పేంటి? చెల్లెలి పెళ్లికి అన్నయ్య కదా అన్ని దగ్గరుండి చూసుకోవాలి. ఇలాగైనా నా బాధ్యత నెరవేరినట్లుంటుంది. నువ్వు ఎంత దిగజారి కూలోళ్లాగా వెళ్తానన్నా మీ నాన్న నిన్ను ఇంటికి రమ్మని పిలిచినా ఆ అమృత గారు నిన్ను రానియర్రా చిన్నా. ఎందుకు రానివ్వరు? ఎందుకంటే నీ వల్లే నిశ్చితార్థం ఆగిపోయింది. ఇప్పుడు నువ్వే వెళ్ళి అక్కడ కనిపిస్తే ఊరుకుంటుందా? నా వల్ల తప్పేం లేదని పెళ్లి వాళ్ళు తెలుసుకున్నారు కదరా. రోహిత్ మన దగ్గరకు వచ్చి ఏం చెప్పాడు? పొరపాటు పడ్డావు, సారీ అని చెప్పాడా లేదా? ఇంకా ప్రాబ్లం ఏముంది? ఎంతైనా అమృత గారికి నువ్వంటే కోపం ఉంటుందిరా. మన గురించి తెలియదు కాబట్టి కోపడిందిరా, లేకపోతే ఆవిడ కూడా చాలా మంచి ఆవిడ తెలుసా. ఎవరో ముక్కు మొహం తెలియని మనిషి వల్ల తన కూతురికి వచ్చిన మంచి సంబంధం చెడిపోయింది అంటే ఏమకు మాత్రం కోపం రా చెప్పు. కానీ నీ మీదున్న కోపం అదొక్కటే కాదురా, కరుణమ్మ నిన్ను కొడుకులా చూసుకోవడం కూడా నీకు ప్రాబ్లమేరా. ఆవిడ వల్ల మీ నాన్న తనకు దూరం అవుతారనే బాధ ఒకవైపు, నిన్ను కొడుకులా చూసుకుంటున్నాడనే బాధ ఇంకోవైపు. అలాగని దూరంగా ఉంటే మనం ఎప్పటికీ దూరంగానే ఉండిపోతాం పండు. 4 తిడితే తిట్టింది అని దగ్గరికి వెళ్తే మొదలు పెడితే మొదట కోపడ్డా ఆ తర్వాతైనా అమృత గారు మనల్ని దగ్గరికి చేరతీస్తారా ఆ నమ్మకం నాకుందిరా. నీ తపన చూస్తుంటే ఎప్పుడెప్పుడు నువ్వు నీ కుటుంబానికి దగ్గరవ్వాలని చూస్తున్నట్లుందిరా. నీ కల నిజం కావాలని కోరుకుంటున్నానురా. ఆల్ ది బెస్ట్ రా. చెప్పండమ్మా. పంతులు గారు, ఇవి అమ్మవారి పాదాల దగ్గర పెట్టండి. నా మనసులో కోరిక నెరవేరాలని అమ్మవారికి పూజ జరిపించండి. అలాగేనమ్మా. గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాల, ఇదిగోనమ్మా అమ్మవారి పాదాల దగ్గర పెట్టి తెచ్చాను. ఓ ముత్తైదుకి వాణ్యం ఇస్తే మీకంతా మంచిగా జరుగుతుంది. అలాగే పంతులు గారు. ఆహాహా, ఏం అదృష్టం నాది. అమ్మవారికి పూజ చేసి వాయనమిద్దామని ఇలా వెనక్కి తిరిగానో లేదో, నిండు ముత్తైదులా మీరు కనిపించారండి.
మీ మొహంలో లక్ష్మి కళ ఉట్టిపడుతోందండి. ఈ వాయనం అందుకుని నన్ను దీవించండి. నేనా? పర్వాలేదు, తీసుకోండి. మండలం రోజులు ఉపవాస దీక్ష చేసి ఈ రోజు ఓ ముత్తైదువుకి వాయనం ఇస్తే మంచిది అన్నారు. అంతలో మీరు కనిపించారు. మీ పేరు? మహేశ్వరి. ఆహాహా, ఎంత మంచి పేరండి. నా పేరు భార్గవి అండి. మీరెప్పుడు ఈ గుడికి వస్తూ ఉంటారా? ప్రతి శుక్రవారం వస్తుంటానండి. అలాగా, చాలా సంతోషం అండి. నా వ్రతం ఫలించింది కాబట్టే మీరు కనిపించారు. ఈ వాయనం అందుకోండి. నన్ను దీవించండి. దీర్ఘ సుమంగళి వహ. లేవమ్మా. ఇప్పుడు నా మనసుకి చాలా సంతోషంగా ఉందండి. మిమ్మల్ని చూస్తుంటే ఏదో తెలియని ఆనందం కలుగుతోంది. మీతో మాట్లాడుతుంటే ఎవరో ఆత్మీయులతో మాట్లాడుతున్న అనుభవం కలుగుతోంది. మీరెక్కడుంటారండి? జూబ్లీ హిల్స్ లో. అలాగా, చాలా సంతోషం అండి. నేను అప్పుడప్పుడు ఈ గుడికి వచ్చేదాన్ని. మీరు వస్తున్నారు కదా, ఇక నుంచి ప్రతి శుక్రవారం నేను వస్తాను. నేను వెళ్ళొస్తాను మహేశ్వరి గారు. ఇంటి దగ్గర మరో 10 మంది ముత్తైదువులకి వాయినాలు ఇవ్వాలి. వెళ్ళొస్తాను. మీరు పరిచయం కావడం నిజంగా నా అదృష్టం అండి. నాకు అంతే. వస్తానండి. మంచిది. బుట్టలో పడిపోయావే మహేశ్వరి. ఈ భార్గవి తలుచుకుంటే ఎవ్వరైనా నా దారిలోకి రావాల్సిందే. నిన్నడ్డం పెట్టుకుని నా శత్రువులతో ఒక ఆట ఆడుకుంటాను. ఇదిగో బాబు, ఇట్రా. నమస్తే సార్, చెప్పండి, ఏంటి ప్రాబ్లం? రన్నింగ్ లో వేసి సరిగా రావడం లేదయ్యా. ఫ్యాన్ తిరుగుతుంది కానీ కంప్రెసర్ ఆన్ అవటం లేదు. ఒకసారి చూడు. అలాగే సార్. షోరూమ్కి వెళ్తే 2 రోజులు చేస్తాడయ్యా. నేను అర్జెంటుగా వెళ్ళాలి. కాస్త తొందరగా చేసి పెట్టు. అలాగే సార్. మీరు ఇటు రండి. రండి సార్. కూర్చోండి. మీరు ఒక అరగంట అలా కూర్చోండి. ఈ లోపల రిపేర్ చేసేస్తాను. రేపండు సార్ కు రీ చెప్పు. ఓకే. సార్, టీ తీసుకోండి సార్. థ్యాంక్ యూ. మీ గ్యారేజ్కి మంచి పేరు ఉన్నట్టుందయ్యా. ఏదైనా మంచి గ్యారేజ్ ఉందా అని అడిగితే అందరూ మీ గురించే చెప్పారు. మా వాడు కార్లు రిపేర్ చేయడంలో మంచి ఎక్స్పర్ట్ సార్. మరి నువ్వు? నేను అంతే సార్. అసలు మా చిన్నాకి రిపేర్ అంటే ఎలా ఉంటుందో పరిచయం చేసిందే నేను. అంటే నువ్వు మీ వాడి గురువు అన్నమాట. అవును సార్. తెలివిగల వాళ్ళు కాబట్టి పాయింట్ పట్టేశారు. ఏంటి సార్, మా వాడు మీ బుర్ర తింటున్నాడా? లేదురా, నువ్వు ఎలా మెకానిక్ కి ఎదిగావో చెప్తున్నాను. సార్, మీ కార్ రెడీ. అప్పుడే అయిపోయిందా? అవును సార్, చిన్న రిపేరే. సార్,
ఇందులో కొత్త వర్షన్ బండి వస్తుందని విన్నాను. ఎంత ఉంటుంది సార్? 20 లక్షల దాకా ఉంటదయ్యా. ఓ, మొత్తానికి బండి బాగా చేసావయ్యా. తీసుకో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆ, ఏంట్రా కొత్త వర్షన్ గురించి అడుగుతున్నావు? ఇప్పుడు దాని రిపేరింగ్ నేర్చుకోవాలేంటి? కాదురా, ఆ కార్ కొందామని. ఆ? ఆ, ఆ, ఏంటి బాబు, కొత్త కారు కొంటావా? ఎందుకు బాబు? మా చెల్లెలు పెళ్లికి గిఫ్ట్ గా ఇస్తే ఎలా ఉంటుంది? ఒరే చిన్న, ఊహించుకోవటం ఫ్రీ కదా అని మరీ కాస్ట్లీ కార్ల గురించి ఊహించుకోద్దురా చిన్న. అంటే ఏంట్రా, నేను కొనలేనా? 20 లక్షలంట, ఎక్కడి నుంచి తీసుకొస్తావు? మా చెల్లెలకి ఆ మాత్రం కాస్ట్లీ కార్ ఇవ్వకపోతే ఎలా రా? ముందు నువ్వే అనుకి సొంత అన్నవని తెలిసేలా చేయరా. మీ నాన్న రాజాగారు నువ్వే నా కొడుకువని చేరదీస్తే ఆ తర్వాత 20 లక్షలేంటి, ఏకంగా ₹1 కోటి కారే మీ చెల్లెలకి బహుమతిగా ఇవ్వచ్చురా. అంటే మా నాన్నగారి సంపాదనతో కొనాల్సిందే తప్ప నేను స్వయంగా సంపాదించి కొనలేను అని అంటున్నావా? నువ్వు సంపాదిస్తావరా బాబు, నీకంత టాలెంట్ ఉందని కూడా నాకు తెలుసు. కాకపోతే నువ్వు మెకానిక్ చిన్నగా ఉండి ఏం కొనిచ్చినా ఎవ్వరూ తీసుకోరు. బాధపడకురా. మొన్నటిదాకా నీ వాళ్ళు ఎవరా అని ఆలోచించావు. ఈరోజు మీ వాళ్ళు నీ చుట్టూ చేరారు. నిన్ను వాళ్ళు కలుపుకోవడం కూడా త్వరలోనే జరుగుతుంది. అప్పుడు అమ్మా నాన్నల్ని కారులో తిప్పాలనే కోరిక తీరుతుంది. మీ చెల్లికి ఏమేం కొనాలనుకుంటున్నావో అన్నీ కొంటావు. ఇప్పుడు చూడండి ఏమైందో. అసలు మీరు అన్ని ఇలాంటి పనులు చేస్తారు. నన్ను అమృతకి పట్టించే వరకు మీరు నిద్రపోయేలా లేరు. చందు ఎవరు? అడుగుతుంది మిమ్మల్ని. చందు ఎవరు? చందు అంటే చనిపోయినా ఆ చందు గురించి అడగట్లేదు. మీకు తెలిసిన మరో చందు గురించి అడుగుతున్నాను. ఏం మాట్లాడుతున్నావు అమృత? మీ ఫోన్ ఇంట్లో మర్చిపోయి వెళ్లారు. అందులో చందు అని ఫీడ్ చేసిన నంబర్ నుంచి కాల్ వచ్చింది. తిరిగి ఆ నంబర్కి కాల్ చేస్తే ఎవరు ఎత్తడం లేదు. ఇరిటి వాళ్ళ ఫోన్స్ చెక్ చేయడం మనసు కాదు అని తెలీదా? ఒకవేళ ఫోన్ వచ్చిందే అనుకో, పలానా నెంబర్ మీద వచ్చిందనో పలానా పేరుతో వచ్చిందనో చెప్పాలి గాని నువ్వు తిరిగి ఫోన్ చేయడం ఏంటి? నేను ఫోన్ చేయడం తప్పంటారు గాని ఎవరి నంబర్ని చందు పేరుతో ఫీడ్ చేసుకున్నారో మాత్రం చెప్పరా?
చనిపోయిన ఆ చందుని ఎలాగో మర్చిపోయారు. ఇప్పుడు తన పేరును కూడా వాడుకుంటున్నారా? ఏంటి అమృత, ఏంటి నీ గోలసలు? గోలేంటండి? మీ ఫోన్లో చందు నెంబర్ ఎవరిదనంటే ఇంతసేపు ఆలోచిస్తారేంటి? చనిపోయిన చందు వచ్చి మీకు కాల్ చేస్తుందా? ఎవరి నంబర్ని అనుమానం రాకుండా చందు పేరుతో ఫీడ్ చేసుకున్నారు? చెప్పండి. అది నేను చెప్తానమ్మా. మూర్తి గారు, మీరు ఎందుకు రాజా దాస్తావు? అవతల అమ్మాయిని నిలదీసి అడుగుతుంటే సమాధానం చెప్పడానికి ఎందుకు అంత ఆలోచిస్తావు? చెప్పు, ఏమవుతుంది? చందు చనిపోయాక చందు పేరుతో ఫోన్ వచ్చింది అంటే అనుమానం వస్తుంది కదా రాజా. పోనీ ఆ చేసుకునేవాడివి చందు అని కాకుండా అసలు పేరుతో ఎందుకు చేసుకోలేదు రాజా? అసలు పేరా ఏంటి మూర్తి గారది?